ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడంతోనే ఇటు హైడ్రా తీసుకొని వచ్చారు సంస్థను. కబ్జాలు కావచ్చు, కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఎంతటి వారైనా కబ్జాలకు పాల్పడితే వాళ్ళని కేసులు బుక్ చేసి జైల్లో వేయమని బహిరంగ సభలలో అన్న మాట మన ముఖ్యమంత్రి గారు మెచ్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అదే నిజమైతే గతంలో అమీన్పూర్లో ఉన్నటువంటి ముఖిం భూమిలో ఇటు తెల్లవారుజామునే 6 నుంచి 7 గంటల మధ్యలోనే అటు ప్రజలు ఉన్న సమయంలోనే బుల్డోజర్లతో భారీ పోలీస్ బందోబస్తు మధ్యలో కూల్చివేతలు చేశారు. ఎస్, హైడ్రాకు మెచ్చుకోవచ్చు. ప్రభుత్వ స్థలాలపైన కబ్జాలు చేస్తే బుల్డోజర్లు తీసుకొని వస్తారని. కానీ ఈ రంగారెడ్డి జిల్లా అయినటువంటి షేర్లింగపల్లి నియోజకవర్గంలో గచ్చిబౌలి డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నంబర్ 108 అనే భూమి 1 ఎకరం 37 గుంటలు అప్పట్లో ఉన్నటువంటి ఏపీహెచ్బి హౌసింగ్ సొసైటీ వాళ్ళకి అప్పగించిన భూమి. అంటే ఇది ప్రభుత్వ భూమి అని నిర్ధారించినటువంటి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అంటే వీళ్ళు జాయింట్ సర్వే చేసినటువంటి రిపోర్టు. ఇది ఉండగా స్థానిక షేర్లింగంపల్లి మండల్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులైన ఎంత దిగజారిరా అంటే అంత దిగజారి. అనేక ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా చూసి చూడనట్టు వివరిస్తున్నారు. 108 సర్వే నంబర్లో 1 ఎకరం 37 గుంటలు అయినటువంటి క్లారిన్ హోటల్ ఏదైతే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇది క్లారిన్ హోటల్. ఇంత భారీ హోటల్ నిర్మించినప్పుడు కూడా అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఏమన్నా పూడి గుడిసె వేస్తే పేదోడు ఎంబడే తెల్లారే బుల్డోజర్లు తీసుకొని ఉరికొస్తారు. హైడ్రా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. హైడ్రా వచ్చింది, మంచి పని చేసింది, కబ్జా రాయలకు కంటికి కుండుకోలేకుండా పోయిందని చెప్తున్నారు. కానీ అడ్వర్టైజ్మెంట్ వేసినంత కాదు రంగనాథ్ సార్ గారు. ఒక్కసారి గచ్చిబౌలికి రండి. సర్వే నంబర్ 108, 110 సర్వే నంబర్లో ప్రభుత్వ ల్యాండు ఇంత పెద్ద హోటల్ నిర్మిస్తుంటే రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కాదా ఇది? బహిరంగ సభలలో చెప్తున్నాడుగా ముఖ్యమంత్రి గారు, ఎంబడే కేసులు బుక్ చేయండి, ఎవరైనా సరే బుక్ చేయండి, ఫస్ట్ రండి మరి గచ్చిబౌలికి. ఈ ప్రభుత్వ స్థలంలో ఇంత ఒక బోర్డు కూడా లేదు, సూచన బోర్డు కూడా లేదు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నది చూడు రెవెన్యూ అధికారులది. ఇక్కడ జరుగుతున్నది కబ్జరాయిలు కాదు, ఇక్కడ నంబర్ 1 ఉన్నది అవినీతి అధికారులు అయినటువంటి రెవెన్యూ యంత్రాంగమే. ఇంత స్థలమైనప్పుడు కూడా అంటే సుమారు 2 నుంచి 250 కోట్ల విలువైనటువంటి భూమి ఇది. ఈ భూమి కబ్జాకి గురైనాక నువ్వు కాపాడలేకపోతే ఇంకా ప్రజలదేం కాపాడతారా రెవెన్యూ అధికారులు? అర్థం కాదు. పేదోళ్ళ ప్రజల మీద బుల్డోజర్లు తీసుకొని కూల్చుడు కాదు. రండి గచ్చిబౌలికి, వస్తే అర్థమవుతుంది కబ్జాకి గురైందా లేదా అనేది. ఒకవేళ నిజంగా ఇది తప్పైతే మరి ఇక్కడ రిపోర్ట్ ఇచ్చినటువంటి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కూడా తప్పు చేసినట్లే కదా. ఇకనైనా ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవమే. కబ్జాలకు పాల్పడితే వాళ్ళని కేసులు బుక్ చేయమని చెప్పి చేయండి రంగనాథ్ గారు. మరి హైడ్రా వస్తుందా లేకుంటే వాళ్ళకి కొమ్ము కాస్తున్న వాళ్ళకే సహకరిస్తారా అనేది చూడాలి. మరి అమీన్పూర్లో ఎట్లా కూల్చివేతలు చేస్తున్నావో అడ్వర్టైజ్మెంట్ మీద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. హైడ్రా వచ్చింది, మంచి పని చేసింది, హైడ్రా వచ్చి మంచి పని చేసింది. వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటున్నా. కబ్జాలకు పాల్పడిన వారిపై అరెస్ట్ చేయమని, కేసులు బుక్ చేయమని, ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పి వాస్తవమే జనాలు కూడా కోరుకునేది. కానీ ఇక్కడ గచ్చిబౌలిలో డివిజన్లో చూడండి అనేక ఎకరాలు కబ్జాకు గురైంది. ఆ రెవెన్యూ అధికారులకైతే ఇంత కూడా పట్టింపు లేదు. మేము బిజీ ఉన్నామండి. ఏం బిజీ అయ్యా? ప్రజలు పన్నులు కట్టి జీతాలు ఇచ్చేది మీకు బిజీ పెట్టుకోవడానికి కోసమా? సర్వే చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని తెలియలేదా? సంవత్సరంలో ఒక నెలనైనా పని చేయండి అయ్యా మీరు రెవెన్యూ అధికారులు. నెల రోజులు కూడా సరిగ్గా పని చేయకపోతే ఆ జీతాలు తీసుకున్నందుకన్నా ఒక్కరోజైనా సరిగ్గా పని చేయండి. లేకుంటే మరి సర్వే నంబర్ అయినటువంటి 108లో 110లో ప్రభుత్వ భూమిని కాపాడతారా లేకుంటే
లంచాలకే పాల్పడతారా అనేది వేచి చూడాల్సింది ఉంది.